తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ శ్రీయాను. మనందరికీ తెలిసిన ఒక గొప్ప వ్యక్తి, ఒక డాక్టరే కాదు, ఒక ఫ్రెండ్ లాగా అనుకోవచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ని ఆయన చేసే ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి క్యాన్సర్ నుంచి బయటపడేలాగా చేశారు. ఆయన ఎవరో కాదు, హ్యావింగ్ మోర్ దాన్ 33 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆంకాలజీ, హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. ఆయన ఎవరో కాదు, డాక్టర్ మోహన వంశీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అనే మాట వినంగానే భయపడిపోతూ ఉంటాము. సో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది, అలాగే క్యాన్సర్ని ఫైట్ చేసే ఫుడ్స్ ఉంటే కూడా చెప్పండి. చూడండి, ఇప్పుడు క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే రోజు రోజుకి క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. భారతదేశంలోనూ ప్రపంచం అంతా కూడా ఇదే ట్రెండ్ నోట్ చేస్తున్నాం. 1.54 బిలియన్ పాపులేషన్ అయితే 1.4 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్, అది ICMR వారి అంచనా. బట్ సైంటిస్టులు డాక్టర్ బిలీవ్ చేసేది ఏంటంటే ఇది గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. 1.4 కాదు, 2.8 ఉన్నా నేనేం ఆశ్చర్యపోను. సో క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య, అలాగే క్యాన్సర్ బారిన పడి మరణించే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. సో ప్రపంచ దేశాలతో కంపేర్ చేసినట్టయితే అక్కడ కూడా క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనకన్నా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అక్కడ చాలామంది సర్వైవ్ అవుతున్నారు. క్యూర్ అయ్యేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మార్టాలిటీ మన దేశంలోనే ఎక్కువ ఉంది. మన దేశంలోనే థర్డ్ వరల్డ్ కంట్రీస్లోను కూడా వాళ్ళ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ మార్టాలిటీ తక్కువ ఉంటుంది. మన దేశంలో ఇన్సిడెంట్స్ తక్కువని మన ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మార్టాలిటీ ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మన ప్రజలలో క్యాన్సర్ మీద అవగాహన లేకపోవటం. సో క్యాన్సర్ సిమ్టమ్స్ అంటే ఏ సిమ్టమ్స్ అయితే క్యాన్సర్ని సూచిస్తాయో ఆ సిమ్టమ్స్ మీద ప్రజల్లో అవగాహన లేకపోవడంతో వాళ్ళు లేట్ స్టేజెస్లోనే డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. రెండోది ఫినాన్షియల్ రీజన్స్. చిన్న చిన్న పుండు వచ్చినా వీళ్ళు చూపించుకునే ఇది ఉండదు, పాపం పేదవాళ్ళు నొప్పి లేదు కదా అని అశ్రద్ధ చేస్తుంటారు. ఇందువల్ల క్యాన్సర్ బారిన పడి మరణించే వారి సంఖ్య భారతదేశంలో అత్యధికంగా ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటేనండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు మన ఎయిమ్ అంతా కూడా ఎస్పెషలీ ఫ్రమ్ నవ్ ఆన్ వీ ఆల్ షుడ్ ఫోకస్, మీరు అన్నట్టు క్యాన్సర్ని నివారించాలి, క్యాన్సర్ని రాకుండా చేయాలి. ఈ జనరేషన్లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ బాగా పెరిగిపోవడానికి కారణం క్యాన్సర్ని కలగజేసే ఒక ఐటమ్స్ మీద, కారణాల మీద అవగాహన లేకపోవటం. అందులో అతి ముఖ్యమైనది ఇవాళ మీరు అడిగింది డైట్. ఈ డైట్ మీద అవగాహన లేకపోవడంతో అనేక రకాలైన కెమికల్ సబ్స్టెన్సెస్ మనం ఇంజెస్ట్ చేసి వాటినే వాళ్ళు కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కారక రసాయనాలు అంటున్నారు, వాటిని ఇంజెస్ట్ చేసి క్యాన్సర్కి బారిన పడుతున్నారు. ఇక మన ఫ్యూచర్ జనరేషన్స్కి అన్నిటికీ కూడా మనం ఇదే నేర్పాలి. ఈ జనరేషన్ని మనం కనుక ఎడ్యుకేట్ చేసినట్టయితే ఇలాంటి మీడియా ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అన్నా కాపాడుకోగలుగుతారు. సో అన్నిటికన్నా ముఖ్యమైనది మన పిల్లలకి మనం ఇచ్చే ఫుడ్. సో స్టార్టింగ్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ అనగానే ఇప్పుడు బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వర్కింగ్, వాళ్ళు ప్యాక్ చేసుకోవాలి వాళ్ళకి ఏదో ఒక ఫుడ్ లంచ్కి, పిల్లలకి పొద్దున్నే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి. సో కామన్లీ యూజ్డ్ ఈ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ దే ఆల్ కంటైన్ టాక్సిన్స్. ఆ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ ఉండేది అంతా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్. సో హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ కార్బ్స్, పామ్ ఆయిల్, ఇవన్నీ కూడాను మైదాతో చేసినవి, అన్నీ కూడాను కార్సినోజెనిక్. మనం రోజు వాడే మైదా రిఫైన్డ్ ఫ్లోర్, వైట్ ఫ్లోర్ అని కూడా అంటుంటాం. దాని తయారీలో అనేక రకాలైన కెమికల్ ప్రాసెసింగ్ ఉంటుంది. దాంట్లో అన్ని కార్సినోజెన్స్, క్యాన్సర్ కారక రసాయనాలు ఉంటాయి. ఈ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ అన్నీ కూడా టాక్సిన్సే ప్రాక్టికల్లీ. అన్నీ కూడా రిఫైన్డ్ కార్బ్స్ వల్ల పిల్లల్లో హై గ్లైసిమిక్ పీక్స్ ఉంటాయి. దానివల్ల షుగర్ పీక్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఊబకాయము, క్యాన్సర్స్. పామ్ ఆయిల్, అనేక రకాలుగా హానికరమైన పదార్థాలు ఈ పామ్ ఆయిల్లో ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్టెన్ మనం తీసుకునే వైట్ రైస్, అన్ని రకాల మైదాతో తయారు చేసిన ఐటమ్స్, మన పిల్లలకు పెట్టే ఐటమ్స్, క్యాండీస్, మన పిల్లలు తినే ఈ చీప్ చాక్లెట్స్ రోజు వింటుంటారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. అనేక రకాల స్టార్ చాక్లెట్స్ వింటుంటాం. అవన్నీ కూడా అందులో హార్డ్లీ ఎనీ కోకోవా, అంతా కూడా రిఫైన్డ్ షుగరే ఉంటుంది వాటిలో. ఈ రిఫైన్డ్ షుగర్, వైట్ షుగర్ ఈజ్ వెరీ డేంజరస్ మన పిల్లలందరికీ కూడా. సో ఈ క్యాండీస్, అన్ని రకాల పేస్ట్రీస్ అన్నీ మైదాతో తయారు చేసేవే కదండి. అన్నిట్లోనూ ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. మొన్నే కదా కర్ణాటక గవర్నమెంట్ కాటన్ క్యాండీ, గోబీ మంచూరి అన్నీ బ్యాన్ చేశారు, ఆర్టిఫిషియల్ కలర్స్, ఇంక్లూడింగ్ పానీపూరి.
కర్ణాటక హెల్త్ మినిస్టర్ రీసెంట్లీ సెడ్ ఆ పానీపూరిలో వాడే ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్, పానీలో వాడేవన్నీ కూడాను క్యాన్సర్. పానీపూరి తయారు చేసేది కూడా మైదాతోనే తయారు చేస్తారు. ఇవన్నీ కూడా కార్సినోజెనిక్. మనం తీసుకునే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడాను, టిన్డ్ ఫుడ్స్, క్యాండ్ ఫుడ్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత ఈ చీజు అన్నీ, మైనీస్ తెలంగాణ గవర్నమెంట్ కూడా బ్యాన్ చేశారు. ఇవన్నీ కూడాను పేస్ట్రీస్ అన్నీ, మీరు తినే బ్లాక్ ఫారెస్ట్ కేక్ అన్నీ కూడా రిఫైన్డ్ షుగర్తో అన్ని రకాలుగా ఈ నాన్ వెజ్ ఐటమ్స్. హౌ టు స్టోర్ చికెన్ కనుక నిల్వ చేయకుండా చేసినట్టయితే దాంట్లో కార్సినోజన్స్ డెవలప్ అవుతాయి. మన రైస్ని కూడా మనం ప్రాపర్గా స్టోర్ చేయకుండా రిపీటెడ్గా వేడి చేసి తింటే ఆ గిలెన్ బారీ సిండ్రోమ్ వస్తుందని ఐసీఎంఆర్ వాళ్ళే ఇప్పుడు వింటున్నాం రోజు. ఆంధ్ర తెలంగాణలో గిలెన్ బారీ కేసెస్, జీబీ సిండ్రోమ్. లాస్ట్ మంత్ అది మహారాష్ట్రలో, పూణేలో మోర్ దెన్ 137 పేషెంట్స్, 11 పేషెంట్స్ డైడ్ ఆల్సో. ఇవన్నిటి కారణం సరిగా స్టోర్ చేయకపోవటం, ఫుడ్ ఐటమ్స్, రెస్టారెంట్స్లో తినే ఫుడ్, సరైన ఆయిల్ వాడకపోవటం, సరిగా స్టోర్ చేయకపోవటం. రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ ఎన్ని చోట్ల రైడ్ చేసి ఇవే చూస్తున్నాం. సో ప్రాపర్ డైట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సి ప్రాపర్లీ గివెన్ నట్స్ పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అని మన ఓల్డ్ ఫ్యాషన్ ఇడ్లీ, దోశ, ఫెర్మెంటెడ్ ఫుడ్స్, దే ఆర్ ద బెస్ట్. మీరు వింటూనే ఉంటుంటారు ఇప్పుడు రెగ్యులర్గా అందరూ మాట్లాడుతున్నారు గట్ హెల్త్. వాట్ ఈస్ గట్ హెల్త్? ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా మన గట్లో పెంపొందించాలి. అప్పుడు అబ్జార్ప్షన్ బాగుంటుంది, అనేక రకాలుగా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, గుండెపోటు నివారిస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా చేస్తుంది, క్యాన్సర్ని కూడా రాకుండా చేస్తుంది. సో గట్ హెల్త్, ఇన్ఫ్లమేషన్ బికమ్ కీవర్డ్స్ నౌ అన్ని ప్రతి ఫుడ్ ఐటమ్కి కూడా. సో మన ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఆర్ ద బెస్ట్. ఇడ్లీ, దోశ ఇవన్నీ కూడా దే ఆర్ ద బెస్ట్ ఫుడ్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ అవర్ చిల్డ్రన్. మన చిన్నప్పుడు మనకి అవి పెట్టే పెంచారు. అంటే మీరు మరి నెక్స్ట్ జనరేషన్. మా చిన్నప్పుడు అట్లీస్ట్ మాకు ఎప్పుడు ఇవన్నీ లేదు. ఈ కొత్తగా ఈ కామర్స్లో వచ్చే క్విక్ కామర్స్. మా చిన్నప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అనేవారు, అంటే మన ముందు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు 2 నిమిషాల్లో తయారు చేసి 8 నిమిషాల్లో సర్వ్ చేసేస్తున్నారు క్విక్ కామర్స్. అవన్నీ కూడా చాలా డేంజరస్ అండి. అన్నింటిలో ఉండే ప్రిజర్వేటివ్స్, చైనీస్ ఫుడ్స్లో ఉండే అజినోమోటో, ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్. రోజు బయట చూస్తుంటాం కదా, దారిలో వెళ్తుంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఆరెంజ్ కలర్లో పెట్టుంటాయి. ఆరెంజ్ కలర్ అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ వాడి ఇవన్నీ కూడా డేంజరస్ అండి. ప్రాసెస్ ఫుడ్స్ ఇవన్నీ కూడా వైట్ రైస్, వైట్ పాస్తా, వైట్ పొటాటో, వైట్ ఫ్లోర్, వైట్ షుగర్, వైట్ సాల్ట్, వైట్స్ టు బి అవాయిడెడ్ అన్ని. దాని బదులు మన పిల్లలకి దంపుడు బియ్యము, పార్బాయిల్డ్ రైసు, రాజముడి రైసు, అలాగే బార్లీ, ఓట్స్, మిల్లెట్స్, బ్రౌన్ షుగరు, జాగరీ, స్టీవియా. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా డేంజరస్ అండి. అవి రకరకాల కిడ్నీ డ్యామేజ్ కలగజేస్తాయి, గట్ హెల్త్ని డిస్టర్బ్ చేస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ కలిగిస్తాయి. సో ఇవన్నీ కూడా మానేసి మన ఓల్డ్ ఫ్యాషన్ మన ఫుడ్స్ కనుక మనం వెళ్ళిపోతే దంపుడు బియ్యంతో రెగ్యులర్గా వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, ఈ ప్రాసెస్డ్ ఫుడ్, మీట్స్ తక్కువగా తీసుకుంటూ, లీన్ ఫ్యాట్, లీన్ ప్రోటీన్ అంటే చికెన్, వైట్ ఫిష్ అవి కొంచెం రెడ్ మీట్ మీద ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ, ఫైబర్ ఎక్కువగా ఉండే డైట్ ఎక్కువగా తీసుకుంటూ, మన పిల్లలకి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే క్యాన్సర్ దూరంగా ఉండొచ్చు. సో ఫుడ్ ఈజ్ ద కీ ఐటమ్. సో ఫుడ్ని కనుక మనం మన పిల్లలందరికీ కనుక, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ కనుక ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ గుడ్ హెల్దీ ఫుడ్ కనుక అలవార్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి క్యాన్సర్ ఇన్సిడెంట్స్ తగ్గించడానికి నెక్స్ట్ జనరేషన్లోనే అవకాశం ఉంటుందండి. వెరీ నైస్ సార్. సో మంచి ఫుడ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి సార్ మీరు చెప్పారు చాలా క్లియర్గా. కొంతమంది ఇలాంటి కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మీరు అన్నారు కదా సార్, కార్సినోజన్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఎందాక అనుకున్నట్టు బిర్యానీ తినేటప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ కంపల్సరీగా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది బిర్యానీ తిన్న తర్వాత టీ తాగితే చాలా మంచిది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అని ఎవరో చెప్పుంటారు. దే స్టార్ట్ డూయింగ్ దాట్. సో నిజంగా టీ తాగితే అలా ఉంటుందా? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? టీ ఈజ్ ఎ హెల్దీ డ్రింక్ అండి. టేకన్ ప్రాపర్లీ టీ ఈజ్ ఎ వెరీ హెల్దీ డ్రింక్. మన ఇంట్లో లీవ్స్తో టీ తయారు చేసుకుని, దాన్ని ఫిల్టర్ చేసుకొని, చక్కగా లీవ్స్ని బాయిల్ చేసుకొని కనుక తీసుకుంటే టీ ఈజ్ ఎ వెరీ హెల్దీ డ్రింక్. టీలో హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఏమీ లేవు. ముఖ్యంగా బ్లాక్ టీ, అంతే గ్రీన్ టీ, బ్లాక్ టీ, దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు అవర్ బాడీ. వాటిలో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దే హెల్ప్ రీగెయిన్ అవర్ యాంటీ ఆక్సిడెంట్స్, హెల్ప్ అస్ ఇన్ డిస్ట్రాయింగ్ ద ఫ్రీ రాడికల్స్ అండ్ క్యాన్సర్ రాకుండా చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గించి మిగతా హార్ట్ అటాక్స్ అవి కూడా రాకుండా చేస్తుంది. బట్ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. టీ ఈజ్ ద బెస్ట్ డ్రింక్. ఎనీథింగ్ ఇన్ మోడరేషన్, 2 to 3 times, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ హెల్దీ అండి. అలాగే టీ బ్యాగ్స్ వాడుతుంటారు చాలామంది. ఈ టీ బ్యాగ్స్ కూడా చాలా వరకు డిస్పోజబుల్ మెటీరియల్ కాకుండా రకరకాల ప్లాస్టిక్స్తో తయారు చేస్తున్నారు. అందువల్ల ఆ టీ బ్యాగ్ని హాట్ వాటర్లోనూ ఉంచినప్పుడు
మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ మైక్రో అండ్ నానో ప్లాస్టిక్ పార్టికల్స్ ఆ టీలోకి వచ్చి ఆ టీ ద్వారా మన గట్లోకి వచ్చి మన గట్ హెల్త్ని డిస్టర్బ్ చేయటం, గట్లోంచి అబ్జార్బ్ చేయబడి శరీరంలో ఇతర భాగాలకు కూడా వెళ్ళి క్యాన్సర్ కూడా కలిగిస్తున్నాయి. ఓకే. సో సెల్యులోజు లేకపోతే న్యాచురల్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్తో చేసినవి లేదా పేపర్తో చేసిన టీ బ్యాగ్స్ అయితే బెస్ట్ అనమాట. దాని బదులు అసలు లూజ్ టీ మనం ఇంట్లో తయారు చేసుకుంటే నథింగ్ లైక్ ఇట్, అంతకు మించింది ఏం లేదు. సో టీ ఈజ్ వెరీ గుడ్. అలాగే కాఫీ కూడా, కాఫీలో కూడా అనేక రకాలైన యాంటీ ఆక్సిడెంట్స్, ఫినాల్స్, యాంటీ క్యాన్సర్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. కాఫీ కూడా మితంగా తీసుకున్నట్లయితే రోజు 2 to 3 cups ఆఫ్ కాఫీ తీసుకుంటే లాంజివిటీ కూడా పెరుగుతుందని సైంటిస్టులు ఖచ్చితంగా చెప్తున్నారు. ఓకే. ప్రిఫరబుల్లీ బ్లాక్ కాఫీ, అంటే మీ మిల్క్ ఎక్కువగా తీసుకోకుండా, ఓకే. అంటే మిల్క్ అగైన్ మనం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, డైరీ ప్రొడక్ట్స్ కూడా. సో కాఫీ ఎస్పెషలీ మార్నింగ్ 1 hour తర్వాత మధ్యాహ్నం ఒక కాఫీ, ప్రిఫరబుల్లీ 5 తర్వాత కాఫీ తీసుకోకపోవడమే బెటర్. కాఫీలో ఉండే కెఫీన్ మళ్ళీ మిమ్మల్ని ఉత్తేజపరితం చేసి రాత్రిపూట నిద్రను డిస్టర్బ్ చేస్తుంది. ఓకే. 5 లోపలే కాఫీ తీసుకోవడం బెటరు. చాలా మందిలో ఈ క్యాఫిన్ కొన్నిసార్లు బీపీ కూడా ఇంక్రీజ్ చేయవచ్చు. సో కొంతమంది సెన్సిటివ్ ఇండివిజువల్స్కి బీపీ కనుక పెరుగుతున్నట్టయితే మిల్క్తో కలిపి తీసుకోవడం బెటర్. ఓకే. మరి రాదర్ దెన్ బ్లాక్ కాఫీ, ఎందుకంటే అప్పుడు మెల్లగా అబ్జర్వ్ అవుతుంది. ఇంకొంతమందికి ఈ కాఫీ కెఫీన్కి సెన్సిటివిటీ ఉంటుంది, వాళ్ళకి డీకాఫినేటెడ్ కాఫీ తీసుకున్నట్టయితే బాగుంటుంది. సో కాఫీ ఈజ్ ఎ గుడ్ డ్రింక్, టీ ఈజ్ ఆల్సో గుడ్ డ్రింక్, బట్ మితంగా తీసుకోవాలి. ప్రిఫరబుల్లీ బిఫోర్ 5 తీసుకోవాల్సి ఉంటుంది. టీ బ్యాగ్స్ కాకుండా మనం లూజ్ టీ ఇంట్లో తయారు చేసుకుంటే నథింగ్ లైక్ ఇట్. కాఫీ ఎట్లాగో లూజ్గానే చేసుకుంటాము, సో ప్రాబ్లం లేదు. సో ఇవి ఇలా కనుక తీసుకున్నట్టయితే కాఫీ, టీ కూడా 2 మంచి డ్రింక్సే. సో ఎనీథింగ్ ఈజ్ మోడరేషన్ ఉంటే చాలా బెస్ట్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా డీటెయిల్గా చెప్పారు, వెరీ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అండి.